రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది కదండి. అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే అద్భుతం చూస్తారనమాట. ఎలా అంటే కనుకనండి, మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. దిష్టి కూడా కొడుతూ ఉంటుంది. దిష్టి వల్ల కూడా ఏంటంటే చాలామంది కూడా ఏంటంటేనండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రేపు వచ్చే అమావాస్య శని అమావాస్య. ఈ అమావాస్యకి ఏంటంటే కనుక అతేంద్రియ శక్తులు అంటే కలిసి వస్తున్న అమావాస్య అనమాట. అమృత ఘడియలతో ఏర్పడుతుంది. నార్మల్గా ఏంటంటే అమావాస్య ఆ రోజున భూమి మీద ఏంటంటే కనుకనండి చెడు శక్తులు అనేవి అంటే ఇలా ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. దుష్ట శక్తులు అనేవి ఏంటంటే కనుక సంచరిస్తూ ఉంటాయి కదా. వాటిని తొలగించుకోవడానికి, మనకుండే ఇబ్బందిని తొలగించుకోవడానికి, మనకుండే చెడంతా కూడా పోగొట్టుకోవడానికి మనం కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం. కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక మానవులపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి చక్కగా సిద్ధింపబడే పరిహారమే ఈ ఆవాల పరిహారం అనమాట. ఆవాలు ఏంటంటే కనుకనండి, ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, అలానే కాకుండా కొన్ని పరిహారాల పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయన్నమాట. వీటితో పరిహారం చేస్తే ఇక తిరుగుండదని చెప్పొచ్చు. మనం ఏంటంటేనండి మన ఎదుగుదల బాలేక మనకు ఇబ్బంది అనేది చాలా కలుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే లైఫ్లో ఎదగాలని కోరుకుంటాము. అంటే నరదిష్టి ఉండటం వల్ల ఏంటంటే ఎదగలేకపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఆవాలతో ఈ పరిహారం చేయండి. కొంతమందికి ఏంటంటే అమావాస్య కూడా ఏంటంటే పడదు కదండి. అమావాస్య వస్తే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమావాస్య వస్తే మాకు అసలు అనుకూలించదండి అని బాధపడతారు. మన పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది కలుగుతుంది కదా. అలా కలగకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. ఇందులో ఏంటంటే మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే మీ ఇంట్లో ఉండే ఆవరణ తీసేసుకుని ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకోండి. శనివారం అమావాస్య వస్తే దాన్ని శని అమావాస్యగా పరిగణిస్తారు. ఈ అమావాస్య ఏంటంటే కనుకనండి ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనదని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే అమావాస్య సూర్యగ్రహణంతో వస్తుంది, కొంచెం కీడుతో వస్తుందని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ మగపిల్లలు ఉన్నట్టయితే అంటే కొడుకులు ఉంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. వారి ఎదుగుదల అనేది బాగుంటుంది, వారి లైఫ్లో ఎదగగలుగుతారు. ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే కనుక నరదిష్టిని పోగొట్టుకోవడానికి, ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లలు అంటే మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పరిహారం అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇదేంటంటే మనకు జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది. అలానే కాకుండా ఏంటంటే పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే జ్యోతిష్య నిపుణులు కూడా మనకు సూచించడం జరుగుతుందన్నమాట. కొడుకులు ఉన్న వారికి ఏంటంటే కనుక కీడు అనేది జరుగుతుందన్నమాట. గండాలు ఏర్పడతాయి. వాళ్ళకి ఏంటంటే స్థితిగతి అనేది బాగుండదన్నమాట. ఎప్పుడు చూసినా పిల్లలు ఏంటంటే కనుక అనారోగ్యంతో ఇబ్బంది పడిపోవటం, అంటే బాలేకపోవటం, పిల్లలు చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటారండి. దిష్టి దోషాలతో ఇలా సఫర్ అవుతూ ఉంటారు. మనం చూస్తాం కదా. మనమే కొన్నిసార్లు ఏమనుకుంటాం, మా పిల్లలకి ఏం జరుగుతుందో, ఎందుకో మా పిల్లలకి ఇలా అవుతుందండి, మా పిల్లలకు అంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, మా పిల్లలకు ఊరికే దిష్టి తాకుతూ ఉంటుందని మనం పేరెంట్స్ ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదండి, తల్లిదండ్రులు. అలా బాధపడకుండా, అలానే కాకుండా ఈ అమావాస్య అంటే కొంచెం కీడుతో కూడా వస్తుంది. కొన్నిసార్లు మనం చూసుకున్నట్టయితే మంచి ఘడియలతో కూడా వస్తుంది, కొన్నిసార్లు కీడు అనమాట. ఎందుకంటే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కీడు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే ఆ కీడు మగపిల్లలపై ఉంటుందన్నమాట. దాని ప్రభావం అది పోగొట్టుకోవడానికి ఈ పరిహారం చేసుకోండి. ఆ గండాలన్నీ తొలగిపోయి వారి ఎదుగుదల అనేది బాగుంటుంది. వారికి ఏంటంటే కనుక ఇబ్బంది అనేది కలగదనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి. అందులో 1 స్పూన్ అన్ని ఆవాలను పోసేసి 1/2 స్పూన్ అంత కుంకుమ, 1/2 స్పూన్ అంత పసుపు, 1 ఎండుమిరపకాయను పెట్టండి. పెట్టిన తర్వాత పిల్లలని తూర్పు ముఖాన నించోబెట్టండి. అలా నించోబెట్టిన తర్వాత దాన్ని పొట్లం కట్టేసి చక్కగా ఏంటంటే కనుక దిష్టిని తీయండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. ఇప్పుడు ఏంటంటే కనుక మీ ప్రాంతాన్ని బట్టి అంటే మన ఇళ్లలో ఎలా చేసుకుంటామో, మన అంటే ఊరివాడలో ఎలా చేసుకుంటామో అలా మీ పిల్లలకి ఏంటంటే కనుకనండి సవ్య దిశలో ఏంటంటే కనుక దిష్టి తీయండి. ఇలా తీసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట దూరంగా పడేయాలన్నమాట. అలానే ఏంటంటే కనుకనండి పిల్లల్లో ఎదుగుదల ఉండదు, పిల్లలు కొంచెం హుషారుగా ఉండరు, డల్లుగా ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, పిల్లల వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి అని ఏంటంటే పేరెంట్స్ చాలా బాధపడిపోతారు కదండి. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. పిల్లలు అంటే 25 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా చిన్న పిల్లలకు
కూడా చేయొచ్చండి. ఎలా పిల్లలకు చేసుకుంటే అలా దిష్టి అనేది పోతుందన్నమాట. చాలా మంచి ఫలితం అయితే మీరే చూస్తారు, మీరే చూసి ఆశ్చర్యపోతారు. అందుకే మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయాలి. ఇలా చేయటం వల్లనే వారికి ఇబ్బంది అనేది ఉండదు, వారి ఎదుగుదల బాగుంటుంది, వారి ఎదుగుదలను మనం చూడగలుగుతాం, ఆ ఎదుగుదలను చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే ఆ పిల్లలు అంటే ఎదగాలి కదండి, మన పిల్లలు బాగుండాలి, అందరిలాగా అంటే ఉండాలి. కొంతమంది పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక చిన్న జబ్బు వస్తే అది వారం రోజుల వరకు పట్టి పీడిస్తూ ఉంటుంది. అలానే కొంతమంది మన పిల్లల్ని చూస్తే ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. మన పిల్లలకు దిష్టి పెట్టడం, మన పిల్లలపై ఏడవటం, మన పిల్లలపై కుళ్ళుకోవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. ఇందులో చూడండి, మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనే లేదనమాట అండి. చాలా చిన్న పరిహారం. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే చాలా చిన్న పరిహారం. ఎందుకంటే ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది, ఎండు మిరపకాయ కూడా మన ఇంట్లో ఉంటుంది. తీసుకున్నామా, పరిహారం చేసుకున్నామా, తీసుకెళ్ళి అవతల పడేసామా, అంతే. ఇది ఎప్పుడు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు. ఇది ఎప్పుడైనా చేసుకోండి, ఇదే సమయాలలో చేయాలని రూల్ లేదు. కానీ ఇక్కడ మనకేంటంటే పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది. ఆ సమయాలలో చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. కొత్త సంవత్సరంలో పిల్లలకు తిరుగుండదు. అంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటలు దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సమయాలలో గ్రహణం ఏర్పడుతుంది, కానీ ఈ గ్రహణం అనేది మనకు కనిపించదు. కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ కూడా మన పిల్లలపై ఉండకుండా పోతుందన్నమాట. చెడుతో పాటు మన పిల్లలకు ఉండే ఇబ్బంది కూడా తొలగిపోయి వాళ్ళు చక్కగా ఉండటానికి, వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి, ఎదుగుదల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, డోకాలు అంటే ఇలా లేకుండా, టోకులు చక్కగా ఏంటంటే కనుక పిల్లలు ఎదుగుతారనమాట. అంటే ఇలా చాలా వరకు కూడా అండి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది మన పిల్లల్ని చూస్తూ ఓర్వలేక కదా. అలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి చక్కగా పనిచేసే పరిహారం. కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం అనేది చేయండి, చేసేసి ఫలితం పొందండి. పిల్లలకు ఉండే గండాలతో పాటు దోషాలన్నీ కూడా పోగొట్టుకోండి. ఏకైక పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. మీరు అనుకోవచ్చు అన్నంతో తీయాలి కదండి అంటే కనుక, అన్నంతో ఎప్పుడు దిష్టి తీయాలంటే కనుక మన పిల్లలండి అన్నం తినక ఇబ్బంది పెడతారు, అన్నం తినక మానం చేస్తారు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరండి 3 ముద్దల అన్నం తీసుకోండి. తీసేసుకుని ఒక ముద్ద ఎరుపు ముద్ద, ఒక ముద్ద పసుపు ముద్ద, ఇంకో ముద్దలు ఏంటంటే కనుక ఆవాలు పోసేసి ముద్దలాగా చేసి ఆ 3 ముద్దల అన్నంతో పిల్లలకు దిగదూడ్చే, పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడితే, అలానే కాకుండా పిల్లలు చాలా వరకు కూడా మానం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అనమాట. 1 సంవత్సరం లోపు పిల్లలు, 2 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే చేయాలి. మనం ముందు చెప్పిన పరిహారం 25 ఏళ్ల లోపు పిల్లలకు కూడా చేయొచ్చు. అంటే లోపు పిల్లలకు 25 సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు అన్నం తినక ఇబ్బంది పెట్టినా, బాధ పెడుతున్నా సరేనండి, ఆ బాధ ఇబ్బంది అంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలండి. అమావాస్యకు పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారాలు. కాబట్టి ఇలా ఆవాలతో పరిహారాలు చేసుకుంటే ఇంకా తిరుగుండదనమాట. మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని చాలామంది కూడా చేస్తారు, చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందుతారు. అంటే నార్మల్గా ఏంటంటే అమావాస్య వస్తే మనం మన పిల్లలకు దిష్టి తీస్తాం కదండి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరికైనా సరే దిష్టి తీస్తాము. ఆ రోజు తీస్తే తొందరగా పోతుంది. ఆ రోజే కదా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి, వాటి వల్ల ఎఫెక్ట్ జరుగుతుందని కూడా మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజు ఏంటంటే కనుక మన పిల్లలకి ఇలా దిష్టి దోషాలు తొలగిస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకుని మగ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆవాలతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లోనే అండి, ఎక్కువ సమయం కూడా మీకు పట్టదనమాట. 2 నిమిషాల్లోనే ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది. ఒకవేళ పిల్లలకు అనారోగ్యం ఉన్నా సరే అది కూడా 2 నిమిషాల్లోనే పోతుంది. వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా వారి దరిదాపుల్లోకి రాకుండా 2 నిమిషాల్లోనే వెళ్ళిపోతుంది అనమాట. అంత చక్కగా మీరైతే పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకుంటారనమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక రెండో పరిహారం ఏంటంటే కనుకనండి, ఇది పెద్దవారి పరంగా కూడా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు మన భర్త ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారండి, మీ భర్త బాగా సంపాదిస్తున్నారు, మీ భర్త సంపాదన ఎక్కువగా ఉంది, మీ భర్త అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అంటే చాలా వరకు కూడా మీరు చిన్న ఇంట్లో ఉండి పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి, మీకు అసలు ఇంకా వెళ్ళారు, అలానే కాకుండా మీకు తిరుగులేదు, మీరు బాగున్నారు అని కొంతమంది ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దిష్టి కదండి. అలాంటి దిష్టిని మనం తొలగించుకోవటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, చెంబెడ నీళ్ళని తీసుకోండి. అంటే రాగి చెంబుని వాడొచ్చు, నార్మల్ చెంబుని వాడొచ్చు, మీరు ఏదైనా వాడొచ్చు, ఏది వాడినా మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా రాగి చెంబుని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక, అందులో ఆవాలు ఉంటాయి కదండి. ఆవాలు మనందరికీ తెలిసిందే కదా, మన ఇళ్లలో ఉంటాయి, మనం పోపుల్లో వాడుకుంటాం. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా, అలానే కాకుండా పరిహార పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట. ఆవాలతో పరిహారం చేస్తే జరగని పరిహారం కూడా జరుగుతుంది. అంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది
సిద్ధిస్తుందో లేదో అని మనకు సందేహాలు ఉంటాయి కదా, అలాంటి పరిహారాలను సిద్ధింపబడేలాగా చెయ్యటానికి ఆవాలు అనేవి పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఇలా ఆవాలను తీసేసుకున్న తర్వాత మీరు నీళ్ళల్లో ఆవాలు కొంచెం అంత రాళ్ళ ఉప్పు పోసేయండి. పోసేసిన తర్వాత ఇది పెద్దవారు చిన్నవారు ఎవరైనా చేయొచ్చు, పిల్లలకు కూడా చేయొచ్చు, పెద్దవారికి కూడా చేయొచ్చు, మన అంటే భర్తలో కూడా మనం చేయొచ్చు అండి. అంటే మనం కూడా చేసుకోవచ్చు, వాళ్ళే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా నీళ్ళల్లో చెంబడి నీళ్ళను చెంబడి నీళ్ళల్లో పోయాలి. కానీ నీళ్ళు కింద పడకుండా చూసుకోండి, నిండుగా తీసుకోకండి, కొంచెం తక్కువగా తీసుకోండి. తీసేసుకుని ఆ నీళ్ళల్లో ఆవాలు ఉప్పు పోసేసి తల చుట్టూ చక్కగా ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి. అంటే మీకు దిష్టి తీయటం రాకపోతే తల చుట్టూ 11 సార్లు తిప్పి మా దగ్గర ఉండే చెడంతా కూడా పోయి మాకు మంచి జరగాలి, మాకు బాగుండాలి అనుకుని ఆ నీళ్ళు ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పోయండి, సరిపోతుంది. అలా మీకు తీయడం రాదనుకుంటే, మీది మీకు చేసుకోవడం రాకపోతే మీ ఇంట్లో మీ భార్యలు కానీ మీ అమ్మలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతోనైనా సరే తీయించుకోండి. ఇది తీయించుకున్న తర్వాత చూడండి 2 నిమిషాలు, ఎక్కువగా కూడా మీరు ఏం గుర్తు పెట్టుకోకండి. 2 నిమిషాల్లో మీకు ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వచ్చిందా, ఇంతలా మేము ఫలితం పొందామా అన్నట్టుగా ఏంటంటే ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుందండి పరిహారం, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక మీరు ఫలితం పొందగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే దిష్టి దోషాలనేవి మీ దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రాకుండా పోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారం కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఏది చేసినా మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంత ఫలితాలు ఉంటాయండి. నమ్మకంతో చేసుకున్న వారికైతే అధికంగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి వీటిని కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఈ 2 పరిహారాలు కూడా మనకు చక్కగా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. మన దిష్టి దోషాలతో పాటు మన ఎదుగుదలని అంటే అడ్డుకుంటూ ఉంటాయి కదా కొన్ని దుష్ట శక్తులు, వాటి నుంచి కూడా మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడే పరిహారాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా పనిచేస్తాయి. ఇవి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి మీరు ఈ అమావాస్య పవర్ఫుల్ కాబట్టి అమావాస్య రోజున ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి. మీకుండే చెడంతా కూడా తీసేసుకుని అష్టైశ్వర్యాలను మీరు కలిగించుకోండి. ఇక తీరుగానే అసలు మీకు ఉండనే ఉండదండి.